ఎస్టీ జాతి నుంచి తొలగించాలి. మతం మారిన గిరిజనులను 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 ఎస్టీ జాతి తొలగించాలి. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాతి నుంచి తొలగించాలి. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాతిని తొలగించాలి. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాతిని తొలగించాలి. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాతిని తొలగించాలి. మే 23 చలో ఢిల్లీ. మే 23 చలో ఢిల్లీ. మే 23 చలో ఢిల్లీ. మే 23 చలో ఢిల్లీ. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాతిని తొలగించాలి. 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 మే 23 చలో ఢిల్లీ. మే 23 చలో ఢిల్లీ. మే 23 చలో ఢిల్లీ. మే 23 చలో ఢిల్లీ. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి అంకలమ్మ పండుగ చేయని వాడు గిరిజనుడు కానే కాదు. అంకలమ్మ పండుగ చేయని వాళ్ళు గిరిజనుడు కానే కాదు. అంకలమ్మ పండుగ చేయని వాళ్ళు గిరిజనుడు కానే కాదు. అంకలమ్మ పండుగ చేయని వాళ్ళు గిరిజనుడు కానే కాదు. రాజు పండుగ చేయని వాళ్ళు గిరిజనులు కానే కాదు. రాజు బాబు పండుగ చేయని వాళ్ళు గిరిజనులు కానే కాదు. కొత్త పండుగ చేయని వాళ్ళు గిరిజనులు కానే కాదు. కొత్త పండుగ చేయని వాళ్ళు గిరిజనులు కానే కాదు. సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి 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 23 చలో ఢిల్లీ. 23 చలో ఢిల్లీ. 23 చలో ఢిల్లీ సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి గొర్రెల కాపరి ముద్దు గోవుల కాపరి ముద్దు. 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 సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి 23 చలో ఢిల్లీ. 23 చలో ఢిల్లీ. 23 చలో ఢిల్లీ గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. భూదేవి 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 పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. కొర్ర కొత్త పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. కొర్ర కొత్త పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. కొర్ర కొత్త పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. సంబార్ల గిరిజనులను ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి తొలగించాలి 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 గొర్రెల కాపరి వద్దు గోవుల కాపరి ముద్దు. గొర్రెల కాపరి వద్దు గోవుల కాపరి ముద్దు. గొర్రెల కాపరి వద్దు గోవుల కాపరి ముద్దు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. భూదేవి 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 పండుగ చెయ్యని వాళ్ళు
మతమార్ల గిరిజనుల ఎస్టీ జాబితాను తొలగించాలి. తొలగించాలి. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. ఆమె కొత్త పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. ఆమె కొత్త పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. ఆదిలాబాద్ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. ఆదిలాబాద్ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. ఆదిలాబాద్ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. కొత్త పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. కొత్త పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. కొత్త పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు గిరిజనులు కానే కాదు. మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి. 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 గంగలమ్మ పండుగ చెయ్యని వాళ్ళు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనమంతా హిందువులం, బంధువులై వెలుగుదాం. అలాగే ఇప్పుడు వినండి సార్. మన దేశంలోన రాను రాను మన యొక్క గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలని వేరే మతాల వల్ల వచ్చి నాశనం చేస్తారు. వారిలో క్రైస్తవ మతం, ముస్లిం మతం. ఎప్పుడైతే మనం మతం మారుతున్నామో మనకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోని హక్కులు కోల్పోవడం జరుగుతుంది, రిజర్వేషన్లు కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే రిజర్వేషన్ కోల్పోతామో మనకు చదువుకోవడానికి గవర్నమెంట్ ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోతే మనకు వచ్చే రాయితీలు రావు. దానివల్ల ఇంకా మనం వెనకబడిపోతుంటాం. ఇప్పుడు ఇలా గవర్నమెంట్ ప్రభుత్వాలు మనకు రాజ్యాంగం రాసిన ప్రకారం చదువు, ఇళ్ళు, కూడు, గుడ్డ ఇలాంటి ఎటువంటి సదుపాయాలు ఇస్తున్నారో అవి నెమ్మదిగా కోల్పోతే అయితే ఇంకా మనం వెనకబడిపోతుంటాం. ఎందుకంటే మనం గిరిజనులుగా ఎప్పుడైతే తగ్గిపోతామో మన దేశానికి కూడా మన గ్రామానికి కూడా ప్రమాదము. ఎందుకంటే ఈ మతాలు ఎక్కువైతే మారిపోయామో మనం వాళ్ళు చెప్పినట్టు వింటాం కానీ మనం చెప్పినట్టు ఎవరు వినరు. ఇక్కడ గుడి యొక్క మన గ్రామంలో గుడి పూజారి చెప్పిన, గ్రామంలో గ్రామాల్లో పెద్దలు చెప్పిన మనం ఇప్పటిదాకా విన్నాం. కానీ మనం ఎప్పుడైతే జనాభా తగ్గామో వాళ్ళ యొక్క ఆటపాటలు అవన్నీ సాగడం అంటే ఏంటి? యేసుక్రీస్తు వాళ్ళు క్రైస్తవ మతం చెప్పినట్టు నడుచుకోవాలి మనం. దాంతో మన సాంప్రదాయాలు నశించిపోతాయి. పండగలు చేసుకోవడం మానేస్తాం, అన్నీ చేసుకోవడం పోతున్నాం. ఎప్పుడైతే పండగలు చేసుకున్నాం గిరిజనులుగా ఉంటాం. గంగలం పండగ కానీ, సంక్రాంతి కానీ, పిండి పండగ కానీ, కొర్రకొత్త కానీ, ఉదయ పండగ కానీ, అలాగే మనకున్నటువంటి పండగలన్నీ చేసుకుంటేనే మన గిరిజనులం. ప్రకృతి ఆరాధకులం. అంటే చెట్టుని పూజిస్తాం, రాయిని పూజిస్తాం, అడవిని పూజిస్తాం, గాలిని పూజిస్తాం, నీరుని పూజిస్తాం, అగ్నిని పూజిస్తాం. ఇవన్నీ ప్రకృతి సంబంధించిన మనకు పంచభూతాలు అంటాం. అందుకని మనం ఎప్పుడు ప్రకృతి ఆరాధకులం. అందుకని మన సాంప్రదాయాన్ని నిలబడాలంటే మనం మన ధర్మాన్ని, మన మతాన్ని, మన ఆచారాన్ని కాపాడుకోవాలి. లేకపోతే మనం విదేశీ మతాల యొక్క ప్రమాదంలో పడతాం. మీకు ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతుంది. వాళ్ళు మీరు టీవీలో చూస్తుంటారు. అవన్నీ మతానికి సంబంధించిన యుద్ధాలే. పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాడాళ్ళు ఉన్నాయి. రాడాళ్ళతోటి వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు. పెద్ద పెద్ద భవనాలు అవన్నీ కూలిపోతున్నాయి. చివరకు అక్కడ ఉన్న జనాలన్నీ చనిపోతున్నారు. జనాలందరూ చనిపోతున్నారు. ఆ దేశాన్ని నుండి పారిపోతున్నారు. చివరికి అది ఒక వ్యాపారం. అది మతం అనేది వాళ్ళకి. మనకు మతం అనేది కాదు, మన హిందూ ధర్మము. మనం ఎలా బతకాలో తెలుస్తుంది. కానీ ఆ ధర్మాల్లో, ఆ మతానికి వెళ్తే మాత్రం మనం ప్రమాదంలో పడినట్టే. మనం
చర్చిలోకి వెళ్ళామనుకోండి, చర్చిలో ప్రార్థన ఉంటుంది కాదు, బడిలోకి వెళ్తే చదువు చెప్తారు మాస్టర్. అలాగే చర్చిలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ పాఠాన్ని చెప్తారు తప్ప, దేవుడికి వాళ్ళ గొప్పతనం చెప్తారు తప్ప, వ్యతిరేకతను చెప్తారు తప్ప, మన ధర్మాన్ని నాశనం చేయడానికి చెప్తారు తప్ప, మన మంచి బాగోగుల గురించి చెప్పరు. ఎవరైనా మతం వల్ల బాగున్నాను, ఆరోగ్యం బాగున్నాను ఎవరైనా ఉన్నారా? మతం మారకముందు ఎలాగున్నామో మతం మారిన తర్వాత అలాగే ఉంటారు. కాకపోతే మనం దేవుళ్ళ మీదే వ్యతిరేకత నేర్పుతారు, ప్రజల మీదే వ్యతిరేకత నేర్పుతారు, ఊళ్ళో గ్రామస్తుల మీద వ్యతిరేకత నేర్పుతారు, చివరికి దేశం మీద వ్యతిరేకత నేర్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం వ్యతిరేకత భావం ఏర్పడిందో అందరి మీద ద్వేషాలు పెరుగుతాయి. ఇప్పుడు దాకా మనం ప్రశాంతంగా ఉన్నాం, ఎప్పుడైతే మతం మారేమో మనం ప్రమాదాల్లో పడినట్టే. ఇది మన ధర్మాన్ని కాపాడకపోతే చాలా ప్రమాదాలు పడతాం. మే 23, 24, 20 తారీఖుల్లో చలో ఢిల్లీ అనే కార్యక్రమం భారతదేశం మొత్తగా హిందూ ధర్మం నుండి మతం మారిన వాళ్ళకి ధర్నాలు పట్టున్నాయి. అక్కడ ఆ ధర్మాన్ని కాపాడడం కోసం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి మెమోరాండం ఇవ్వడం కోసం జనజాతి సురక్షా మంచ్ అనే సంస్థ ద్వారా మొత్తం ఆ రోజు 3 రోజుల పాటు ఢిల్లీలో ధర్నాలు ఉన్నాయి. ఆ ధర్నాకి మనమందరం వెళ్ళాలి, మనం మన హక్కుల కోసం పోరాడాలి. పోరాడితే మనం దేశంలో ఉన్నట్టు పోరాడిపోతాం. మతం మారి మన నాశనాన్ని, మన వినాశనాన్ని పూర్తించుకుంటాం. అందుకని ప్రతి గ్రామం నుండి 10 మంది, 5గురు తన సొంత డబ్బులు వేసుకొని 2000 ట్రైన్ టికెట్లు పెట్టుకొని ఢిల్లీ బయలుదేరుతున్నారు. అందుకని 20వ తారీఖు లోపల మనం 2000 కట్టుకొని ట్రైన్ రిజర్వేషన్ రానుపోని చేసుకుంటే మనం మన హక్కులు కాపాడుకుంటాం. అదే మనం పోయిన నెలలోన, జనవరి నెలలోన హిందూ సమ్మేళన కార్యక్రమం చేసుకున్నాం. అది కూడా ధర్మం కోసమే. ఇప్పుడు మన ధర్మం కాపాడుకోవడం కోసం, అలాగే మన చట్టాలని కాపాడడం కోసం మనం ఈ యొక్క ర్యాలీలు జరుపుతున్నాం ప్రతి గ్రామంలోన. అందుకని మన భారతదేశంలో ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి, రాష్ట్రపతికి ఎవరైతే మతం మారారో మన ఎస్టీ జాబితా నుండి గిరిజనుల్ని తొలగించాలని మనం కోరుకుంటూ అక్కడ ధర్నా చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.